అబ్బబ్బా! ఈ పిల్లలు ఉన్నారే స్నాక్స్ కోసం సతాయిచ్చేస్తారు. మీ పిల్లలు కూడా ఎంతైనా కమెంట్ చేసేయండి. సో, ఈరోజైతే మా పిల్లల కోసం పొటాటో ఫింగర్స్ చేశాననమాట. చాలా సింపుల్‌గా ఉంటది, టేస్టీగా ఉంటది. సో, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది స్వీట్ అండ్ షార్ట్‌గా చెప్పేస్తాను చూసేయండి. 4 మీడియం సైజ్ పొటాటోస్ తీసుకొని వాష్ చేసుకొని పొటాటోస్‌ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న పొటాటోస్‌ని పీల్ తీసేసి ఇప్పుడు మెత్తగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న పొటాటోలోకి సరిపడా సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్ అలాగే మిరియాల పొడి వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఓన్లీ మిరియాల పొడి ఒకటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లవర్ వేసుకోవాలి. మీ కన్సిస్టెన్సీ బట్టి కార్న్‌ఫ్లవర్ ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా అయినా కూడా వేసుకోవచ్చు. సో, ఇదంతా పొటాటో స్మాష్‌లో కలిసేలాగా కలిపేసుకొని చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఫస్ట్ బటర్ పేపర్ తీసుకొని దాని మీద పొటాటో స్మాష్‌ని వేసుకొని చేత్తో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దాని మీద ఇంకొక బటర్ పేపర్ వేసుకొని చపాతీ కర్ర హెల్ప్‌తో అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని 30 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. 30 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో చేసిన తర్వాత పొటాటో స్మాష్ అంతా ఇప్పుడు పీసెస్‌గా కట్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ దీన్ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని తర్వాత చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటున్నాను. చేసుకున్న పొటాటో పీసెస్ అన్నిటిని ఆయిల్‌లో వేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే మన పొటాటో ఫింగర్స్ అనేవి రెడీ అయిపోతాయి. ట్రై చేయండి.